జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం ఇబ్రహీంపల్లికి చెందిన అంగన్వాడీ సెంటర్ అగమ్మే గోచరంగా మారింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలు దాటినా సంబంధిత టీచర్ నిర్లక్ష్యాన్ని స్థానికులు సంబంధిత సీడీపీఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన అధికారి సంబంధిత టీచర్ లక్ష్మిని పిలిపించి కారణాలు తెలుసుకున్నారు. ఎలాంటి సెలవు పెట్టకుండా అంగన్వాడీ సెంటర్కు తాళం వేయడంపై అధికారి సీడీపీఓ రాధిక ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాటార మండలి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మంత్రి చిరంజీవి మాదిగా ఈరోజు ఇబ్రాహీంపల్లిలో అంగన్వాడీ మేడం 11:30 వరకు కూడా తీయలేదు. ఆ క్రమంలో 11 గంటలకు సిడిపో గారు మేడం వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కూడా ఫోన్ చేస్తే లక్ష్మీ మేడం కూడా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధగంట తర్వాత వచ్చింది. ఎందుకు తీయలేదు ఏంటంటే ఇక సమాధానం చెప్తేనే లివ్ కూడా పెట్టలేదు. కనీసం మేము పోయి అడిగితే మీరు కావాలని చేస్తున్నారా అని చెప్పి లక్ష్మీ మేడం అంటుంది. ఎప్పుడు కానీ టైంకు రోజు పొద్దున వచ్చేటప్పుడు 10:30కు 11 గంటలకు అట్లనే వస్తుంది, 2 గంటలకే వెళ్ళిపోతుంది. ఆ ఆయా కూడా మా ఎస్సీ కాలనీకి వచ్చి ఒక పిల్లోని కూడా అబ్బాయిని కూడా తీసుకొని పోరు. అది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు వచ్చి తీసుకొని పోతారు. ఆ విషయం కూడా అడిగితే కూడా మీరు కావాలని చేస్తున్నారని మాట్లాడినారు. దీని క్రమంలో సిడిపో గారు మేడం గారికి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను.